భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఎవరు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ఏ దేవుణ్ణైనా నమ్ముకోవచ్చు. కానీ తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉన్న వాళ్లకు మాత్రమే ఏడుకొండలపై చోటు. అన్ని మతస్థులు దేవదేవుడి దర్శనం చేసుకోవచ్చు, కానీ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని మతస్థులకు టీటీడీలో అసలు చోటు ఉండదు. కానీ కొందరి కుట్రపూరిత నిర్ణయాల కారణంగా అన్ని మతస్థులు కొండపై పాగవేశారా? ఈ ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. బీజేపీ నాయకులు, హిందూ సంఘాల పోరాటాలతో కొండపై కొందరు అన్య మతస్థులను ఇంటికి సాగనంపారు. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటంటే మామూలు విషయం కాదు. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ భార్య పిల్లలు చర్చికి వెళ్లారు, మోకాళ్లపై ప్రేయర్ చేశారు. ఈ విషయాన్ని టీటీడీ పాలక మండలి, కూటమి ప్రభుత్వం సమర్థించుకోగలదా? ఎవరి నష్టం వారిది అనుకోవాలా? మరి దర్శన్ను ఇంకా టీటీడీలో ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు టీటీడీ పాలక మండలి, కూటమి ప్రభుత్వం అన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అలాగే దర్శన్ భార్య మొదటి నుంచి చర్చికి వెళ్తున్నారా, లేదా ఈ మధ్యలోనే వెళ్లారా? నుదుటిన బొట్టు లేకుండా చర్చికి వెళ్లాలని ఎవరు చెప్పారు? చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేస్తారని ఎలా తెలిసింది ఆమెకి? ఆమె ఎన్నాళ్లుగా చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేస్తున్నారు? దర్శన్ కూడా చేస్తారా? జస్ట్ ఈమె ఫోటో దొరకడంతో విషయం బయటపడింది. లేకపోతే ఎవరికీ తెలియదు కదా, ఎప్పటికీ తెలియకపోయేది. ఇలా ఎంతమంది ఉన్నారు? టీటీడీ బోర్డులో అన్ని మతస్థులు ఉన్నారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతర మత సంప్రదాయాల్ని ఫాలో అవుతున్నారా? లెక్క తేల్చడం ఎలా? నిగ్గు తేల్చేది ఎవరు? కొండపై ప్రక్షాళన ఎప్పటికీ జరుగుతుంది? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ గోపీనాథ్. ఇప్పుడు దర్శన్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఎందుకు టీటీడీ యాక్షన్ తీసుకోవట్లేదు? కూటమి ప్రభుత్వం ఏం చెప్తోంది? వీటి వర్షన్స్ మనకి ఇంకా తెలీదు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మొత్తం మీద అంటే ఇప్పటికే టీటీడీ బోర్డులో అన్ని మతస్థులకు సంబంధించినటువంటి బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో దర్శన్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే కూడా ఒక చర్చిలో, కర్ణాటకలో ఒక చర్చిలో అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నటువంటి విషయం చాలా మంది భక్తులకు తెలిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినపడుతుంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రభుత్వం దీనిపైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఆ కారణాలు ఏంటి, ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రకంగా వెళ్లారనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా సంబంధించిన అధికారులని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే అతి త్వరలోనే చర్యలు అయితే తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుస్తున్నాయి. అయితే అది ప్రభుత్వ నిబంధనలో ఉంటుంది కాబట్టి దాని ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే టీటీడీ పరంగా కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, దీనిపైన టీటీడీ పెద్దలు కూడా ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే తరచుగా ప్రతిపక్ష నేతలపైన లేదా మిగిలిన వారిపైన ఏ ఒక్క అంశాన్ని కూడా ఎత్తితే వెంటనే వాళ్ళపైన ఎదురు చేసేటువంటి ప్రభుత్వ పెద్దలు మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? అసలు దర్శన వ్యవహారంలో ఎందుకు ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి అనుమానాలు మాత్రం కొంతమంది భక్తుల్లోనూ, అదేవిధంగానే హిందూ సంఘాల నేతలు అదే విషయాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దర్శన్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, రాజీనామా చేయకపోతే తిరుపతి వేదికగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా ఇప్పటికే హిందూ సంఘాలు ఇప్పటికే కూడా హెచ్చరించినప్పటికీ కూడా ఎక్కడా కూడా స్పందన అనేది కరువైంది. అయితే ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంటర్నల్ గా విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది. రేపో మాపో ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ లోపల హిందూ సంఘాలు కూడా అంటే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దర్శన్ లాంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా సరే టీటీడీ బోర్డులో ఉన్నారా అనేటువంటి అనుమానాలు వాళ్ళు పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో దర్శన్ బాధ్యతలు స్వీకరించే సందర్భంలో ఆలయం లోపల హిందూ అంటే మన కట్టుబొట్టు అంటే ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి శ్రీవారి నామాలు తలపైన పెట్టుకుని ఈ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బోర్డు బాధ్యతలు స్వీకరణ చేయడం జరిగింది. వాటన్నిటిని ఇవాళ తుంగలోకి ఒక అన్ని మతస్థులకు సంబంధించినటువంటి చర్చిలో ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య, వాళ్ళ బిడ్డ ఇద్దరు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న తరుణంలో ఎందుకు ఆయనకు తెలియకనే ఇవన్నీ జరిగాయనేటువంటి ప్రశ్నలు మాత్రం లేవనెత్తున్నారు. అయితే దీనిపైన టీటీడీ పెద్దలు కానీ టీటీడీ పాలక మండలిలో ఉన్నటువంటి కొంతమంది బోర్డు సభ్యులు వీళ్ళెవరూ కూడా దీనిపైన స్పందించడం లేదు. ఇది దర్శన విషయం కాబట్టి ఖచ్చితంగా మేము దీన్ని పరిశీలన తీసుకుంటాం, అవసరం వస్తే ప్రభుత్వానికి చెప్తాం, అంతే తప్ప ఎక్కడా కూడా మీడియా పరంగా మేము మాట్లాడేటువంటి అంటే చెప్తున్నారు. దీనిపైన మాత్రం
ప్రభుత్వం మాత్రం సమాచారం తెలుసుకున్నది దీనిపైన అతి త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా అయ్యారా అంటే తిరుమలకు సంబంధించి ఏ అంశంలో కూడా అంటే ఏం జరిగినా కూడా సరే ఎదురుదాడి చేసేటటువంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఈ విషయంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారు, వాళ్ళందరినీ దర్శనం మేనేజ్ చేస్తున్నారా? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంతో మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారు. తిరుమల వేదికగా ఏది జరిగినా దాన్ని భూతద్దంలో చూపించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అలాంటి దర్శనం ఇంత పెద్ద విషయంలో జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ప్రత్యేక ప్రార్థనా మందిరంలో అక్కడ కూర్చుని అక్కడ పెద్ద ఎత్తున అంటే ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోండి అని ఎందుకు టీటీడీకి కానీ లేదా ప్రభుత్వానికి కానీ ఎందుకు చెప్పడం లేదు, ఎందుకు డిమాండ్ చేయడం లేదు అనేటువంటి అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. అయితే కొంతమంది హిందూ సంఘాలు మాత్రం దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, దర్శనం స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, లేదంటే తిరుపతి వేదికగా మేము పెద్ద ఎత్తున వందలాది మంది అంటే సాధువులు ఇట్లా స్వామీజీలు వీళ్ళందరూ కలుపుకొని మేము ఆందోళన చేస్తాం, స్వచ్ఛందంగా ఆయన రాజీనామా చేయాలి, లేదంటే ప్రభుత్వం భద్రత చేయాలనే డిమాండ్ మాత్రం బలంగా వినపడుస్తుంది. థ్యాంక్ యూ గోపీనాథ్. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారా? హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయా? తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా తాము ప్రమాణం చేసిన హైందవ ధర్మ పరిరక్షణ ఇదేనా? దర్శన్ భార్య చర్చిలో ప్రార్థన చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ బోర్డు నుంచి దర్శన్ ను తొలగించాలని కోరుతున్నారు. టీటీడీ అంటేనే అత్యంత పవిత్రంగా భావించే, హిందువులందరూ పవిత్రంగా భావించే ఒక పుణ్యక్షేత్రం. హిందూ సమాజం అత్యంత పవిత్రంగా భావించే పవిత్రమైన దేవాలయాల్లో హిందుత్వాన్ని అవమానపరుస్తూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ధర్మం నాశనం చేయడం కోసం ప్రయత్నం చేసే ప్రత్యేకమైన కుట్రలో భాగమే హిందూ దేవాలయాల్లో పనిచేస్తూ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పనిచేస్తున్న టీఎన్ దర్శన్ లాంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఈ విధంగా చర్చిలకు వెళ్తూ చర్చిలను ప్రోత్సహిస్తూ వివిధ మతాల్ని అన్య మతాల్ని దాంట్లో పనిచేస్తూ దీంట్లో పనిచేయడం అనేది చాలా దారుణమైన సంఘటన. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. సిగ్గు, మానం, అభిమానం, రోషం, కేశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ ఏదైతే నమ్ముతున్న విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్ళండి, దాన్ని వ్యాప్తి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి, అభ్యంతరం లేదు. కానీ హిందుత్వంలో ఉంటూ హిందూ దేవాలయాల్ని ఇక్కడ వీరిచ్చే జీతాన్ని వీరిచ్చే భత్యాన్ని తీసుకుంటూ బయట సమాజం కోసం బయట మతాల కోసం పనిచేయడం అనేది తీవ్రమైన చర్య. ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తించి సమాజం వ్యతిరేకిస్తుంది, హిందూ సమాజం చూస్తూ ఉండదు. ఈరోజు వార్తల్లో నేను చూశాను, ఆర్ఎన్ దర్శన్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు వాళ్ళ కుటుంబంతో సహా చర్చిలో ప్రార్థనలో పాల్గొనడం చాలా బాధాకరం అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రంగా హిందువులతో మనం కమిటీ సభ్యులుగా ఉండాలి అని అనుకున్నటువంటి బోర్డు ఇవాళ అన్ని మతస్థులతోటి ఉండటం చాలా బాధాకరం అనిపించింది. తాటి ఉద్యోగస్తులు ఉంటేనే వాళ్ళు తీసేస్తున్నాము అంటున్నారు. అలాంటిది ఒక కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి క్రైస్తవుల్ని మనం ఇంకా ఆ బాధ్యతలో కొనసాగించడం చాలా బాధాకరంగా ఉంది. తక్షణమే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దీని మీద ఎంక్వైరీ చేసి అతన్ని తొలగించి భక్తుల మనోభావాల్ని కాపాడుకుంటూ తిరుమల ప్రతిష్టతని మంచిగా ఉంటారని కోరుకుంటున్నాను.